వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 29వ రోజు పారాయణం. నాందేడ్కర్ శాస్త్రి రామచంద్ర బువా షోలాపూర్కర్ గారు రాసిన చరిత్రలో ఒక గర్విష్ఠి అయిన శాస్త్రికి గర్వభంగం ఎలా అయిందో ఆ కథ ఇవ్వడం జరిగింది. ఇది చదివి ఎంతోమంది శాస్త్రులకు కోపం వస్తుందని తెలుసు. ఈ విషయం ఇక్కడ ఇవ్వడం వల్ల అలాంటి ప్రసంగం రావచ్చని మాకు తెలుసు. అందుకని శాస్త్రి బంధువులకు మా వినతి ఏమిటంటే, ఉన్మత్తతతో గర్వం అధికమైతే ఎక్కడైనా నిందింపబడతారు. విద్వత్తుతో గర్వంతో విర్రవీగుతున్న ఒక శాస్త్రిని ప్రభు ప్రేరణతో ఒక సామాన్య మనుష్యుడు సరి అయిన దారికి తెచ్చి మార్చడం జరిగింది. కథలోని నీతిని గ్రహించాలనే ఉద్దేశంతో ఈ కథ సారాంశం మా పాఠకుల కొరకు ఇవ్వడం జరిగింది. నాందేడ్కు చెందిన ఒక బ్రాహ్మణుడు శాస్త్రాలు అధ్యయనం చేసి వైదికం, యాజ్ఞికం మరియు వేదాంత శాస్త్రములో నిపుణుడై ఉండెను. ఆయన ప్రభు కీర్తి విని ఉండడం వల్ల ప్రభు ఎలా ఉన్నారో చూద్దామని ప్రభు నగరానికి వచ్చారు. వచ్చిన తరువాత గర్వంతో ప్రభు దర్శనానికి వెళ్లకుండా 20 రోజుల వరకు ఊర్లో తిరుగుతూ ఉండిపోయాడు. ఆయనకు తానే తెలివిగలవాడననే గర్వం ఉండి ప్రభు కూడా తన ముందు తక్కువే అని జనుల ముందు అనేవారు. నేను ప్రభువును గెలవడానికి వచ్చాను, ప్రభువుకు ఏమి వస్తుంది మట్టి అంటూ ఊర్లోని విద్వాంసులైన బ్రాహ్మణులను విసిగించేవారు. ప్రభువు తమ వద్ద వారితో తలపడేవారు లేరని కాదు, కానీ తమాషా చూద్దామని ఊరికే కూర్చుండిపోయారు. ఈ విధంగా 20 రోజులు గడిచి బప్పాచార్యతో పాటు ఇతర విద్వాంసులైన బ్రాహ్మణులు ఆయనతో విసిగిపోయారు. కారణం, ఆ శాస్త్రి నిత్యం లేవగానే ఎవరితోనైనా వితండవాదన చేస్తూ ఎవరికీ ఏమీ రాదని, అందరికంటే సర్వశ్రేష్టమైన విద్వాంసుడను తానేనని, తనకు ప్రభు వద్ద నుండి గెలిచినట్లు జయపత్రం ఇవ్వాలి అనేవారు. ఈ విషయం భక్తమండలి ప్రభువుకు చెప్పారు. కానీ ప్రభు ఎవరికి ఏ సమాధానం ఇవ్వలేదు. కొంచెం నశ్యం తీసుకొని ముక్కుతో పీలుస్తూ ఆనందంగా కూర్చునేవారు. ఈ విధంగా 20 రోజులు అయిన తరువాత ఒకరోజు పొద్దున ఈ నాందేడ్కర్ శాస్త్రి గ్రామంలోని విద్వాంసులైన బ్రాహ్మణులను పోగు చేసుకుని వాదిస్తూ కూర్చున్నప్పుడు ప్రభు సేవకుడైన మంగలివాడు దత్తు చేతిలో దుప్పటితో వచ్చి అక్కడ నిలబడినాడు. వాడిని చూడగానే నాందేడ్కర్ శాస్త్రి తన క్షవరం గుర్తుకు వచ్చి, నాకు ఈరోజు క్షవరం చేస్తావా అని అడిగాడు. అప్పుడు దత్తు చేతులు జోడిస్తూ, అవును మహారాజా, మీ క్షవరం చేయాలనే నేను ఇక్కడికి వచ్చాను అనగానే ఒక చిరిగిన గొంగడిపై కూర్చొని దత్తుని తన ముందు కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు క్షవరం కోసం శాస్త్రిగారు చల్లనీరు తీసుకున్నారు. అది చూసి దత్తు, మహారాజా, వాతావరణం చల్లగా ఉంది, నీరు కొంచెం వేడి చేసుకోండి అన్నాడు. శాస్త్రి బువా, చేసేవాణ్ణే కానీ నిప్పు రాజేసింది లేదు అన్నారు. అప్పుడు దత్తు, అరే మహారాజా, ఏం మాట్లాడుతున్నారు? మీ కడుపులో జఠరాగ్ని అనే అగ్ని మండించింది లేదా? రాత్రి పగలు మండుతూనే ఉన్న అగ్ని దగ్గర ఉన్నా కూడా క్షవరం కోసం నీరు వేడి చేయలేరా? ఇదేనా మీ విద్వత్తు? నోటితో పెద్ద మాటలు మాట్లాడుతారు. ఇన్ని నీళ్లు వేడి చేయడానికి అగ్ని లేదంటారా? మీకు విద్య యొక్క అనుభవం శూన్యం అనిపిస్తుంది. విద్య, బ్రాహ్మణ తేజస్సు ఉంటే జఠరాగ్నిపై ఈ నీరు వేడి చేయండి అని దత్తు అనగానే శాస్త్రిబువ కోపంతో, మూర్ఖా, చిన్న నోటితో పెద్ద ముద్దను తీసుకుంటావా? నా వంటి విద్వాంసుడైన బ్రాహ్మణుడిని మంగలివాడివైన నీవు అవమానం చేస్తావా? నోటిని అదుపులో ఉంచుకొని మాట్లాడు, లేదంటే ఈ నీటి గిన్నె నీ జఠరాగ్నిపై వేడి చేయి చూద్దాం అని శాస్త్రిబువ అనగానే దత్తు వెంటనే వెల్లకిలా పడుకొని తన కడుపుపై బొడ్డు వద్ద సుమారు 5 నిమిషాలు నీటిని పెట్టుకున్నాడు. ఇంతలో నీరు చాలా వేడితో సలసలా మరిగిపోయాయి. అది చూసి శాస్త్రిబువాకు ఆశ్చర్యం కలిగి గర్వం దిగిపోయింది. అవమాన భారంతో పశ్చాత్తాపపడి, ఎవరైతే ప్రభు వాడలోని మంగలివాని వద్దనే ఇంత యోగ ప్రావీణ్యత ఉంటే
ప్రభు సామర్థ్యం ఎలా ఉంటుందో అనుకొని తప్పైపోయింది. నేను ఇక్కడికి వచ్చి ప్రభువును దర్శించకుండా వ్యర్థంగా 20 రోజులు గడిపి బ్రాహ్మణులతో ద్వేషాన్ని పెంచుకొని వారిలో ఆగ్రహం పెంచడంలోనే సమయం వెచ్చించాను. నా అంత మూర్ఖులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు అని అనుకొని దత్తు కాళ్ళు పట్టుకొని నన్ను ప్రభు వద్దకు తీసుకొని వెళ్ళు అన్నాడు. అప్పుడు దత్తు శాస్త్రి గారి కాళ్ళు పట్టుకొని, మీ వంటి విద్వాంసులైన బ్రాహ్మణులను ప్రభు వద్దకు తీసుకొని వెళ్ళే యోగ్యత నాకు లేదు. ఈ పని బప్పాచార్యులు మొదలైన బ్రాహ్మణ బృందంలోని వారు చేస్తారు అంటూ శాస్త్రి గారిని బప్పాచార్యులకు అప్పగించారు. బప్పాచార్యులు శాస్త్రి గారిని ప్రభు వద్దకు తీసుకువెళితే వారికి ఆదర సత్కారాలు చేసి శాలువా, దోతుల జోడు, పగిడి మరియు 200 రూపాయలు ఇచ్చి సంతృప్తిపరిచి సన్మానించి పంపించారు. సిఖ్ మతస్థుని ముడుపు. గోపన్పల్లి అనే గ్రామంలో ఒక సిఖ్ మతానికి చెందిన గృహస్థు నివసిస్తుండేవారు. ఆయన ప్రభువుపై భక్తి ఉండి గురునానక్ లాగే ప్రభువును కూడా పూజనీయులుగా భావిస్తుండేవారు. ఆయన భార్య కూడా ప్రభుభక్తురాలే. వారిద్దరూ అప్పుడప్పుడు మొక్కుకున్న ముడుపు 15 రూపాయలు అయ్యాయి. ప్రభు దర్శనం అయిన తరువాతే పూజ, ఆరతి చేసి ఈ ముడుపు ప్రభు ముందు పెట్టాలని వారి సంకల్పం. సంకల్పానుసారంగా ఇద్దరూ మాణిక్ నగర్కు చేరుకున్నారు. సంగమములో స్నానం చేసి ప్రభు పూజ కోసం సామాగ్రిని సమకూర్చుకుని పూజకు పేడా కావాలని ఆ సిఖ్ 1 రూపాయి పేడా కొనుక్కొని రావడానికి హుమనాబాద్కు వెళ్ళాడు. సంగమములో ఆయన భార్య ఎండలో కూర్చొని ఉంది. భర్త హుమనాబాద్ నుండి పేడా తెచ్చిన తరువాత పూజ చేసి ముడుపు అర్పించాలని వారిద్దరి కోరిక. ముడుపు కట్టింది భార్య వద్ద ఉంచి భర్త హుమనాబాద్కు వెళ్ళాడు. ఇంతలో ప్రభు వద్ద ఉండే ఒక బ్రహ్మచారి ఈ సిఖ్ స్త్రీని వెతుక్కుంటూ సంగమ ప్రదేశానికి వచ్చాడు. నేనే ఆ సిఖ్ స్త్రీని అని ఆమె చెప్పగానే ఆ బ్రహ్మచారి, నీ దగ్గర ఉన్న 15 రూపాయల ముడుపు నాకు ఇవ్వు. ప్రభు ఈ ముడుపు కోసం నన్ను ఇక్కడికి పంపించారు అన్నాడు. తామైతే ఈ ముడుపు విషయం ఎవరికీ చెప్పలేదు. ప్రభు యొక్క ఈ ఆజ్ఞ విని ఆమె ఆశ్చర్యచకితురాలైంది. భర్త ఇంకా రావలసి ఉందని, అతను వచ్చిన తర్వాత ఆయనను అడిగి ఇవ్వాలి అనిపించింది. కానీ అలా అనటానికి నోటి నుండి మాట రాలేదు. భర్త ఏమన్నా సరే ప్రభు ఆజ్ఞ శిరసావహించాలనిపించి బట్టలో కట్టిన ముడుపును ఆ బ్రహ్మచారికి ఇచ్చివేసింది. ముడుపు తీసుకొని బ్రహ్మచారి వెళ్ళిపోయాడు. హుమనాబాద్ నుండి భర్త వచ్చిన తరువాత జరిగింది చెప్పడం మర్చిపోయి తొందరగా పూజా సామాగ్రి తీసుకొని ప్రభు వద్దకు వెళ్ళారు. ఇద్దరు ఆనందంగా పూజ చేశారు. పూలమాల మెడలో వేసి తెచ్చిన పేడా ప్రభు ముందు ఉంచారు. అప్పుడు తనకి ముడుపు విషయం గుర్తుకు వచ్చి పేడాతో పాటు పెట్టాలని భార్యను ఆ విషయం అడిగాడు. అంతలో ప్రభు తానే ఇలా అన్నారు, 15 రూపాయల ముడుపు మాకు ముందుగానే ముట్టింది. మేము 6 రూపాయలు ఈ యాత్రికులకు ఇచ్చామని వారిని చూపించారు. ఏం జరిగిందో ముందు సిఖ్కి తెలియలేదు. పూజ అయిన తర్వాత జరిగిన విషయం భార్య చెబితే చాలా సంతోషించాడు. ప్రభు కృప తమపై ఉండడం వల్లనే ఇలా జరిగిందని తన భార్య చేసిన మంచి పనికి భార్యకు కృతజ్ఞత తెలిపాడు. ప్రభు దర్బార్లో షిరిడీ సాయిబాబా. ఒకసారి ప్రభువు దర్బార్లో కూర్చున్నప్పుడు తేజోవంతమైన శరీర కాంతి కలిగిన 13 నుండి 14 సంవత్సరాల కిషోరావస్థలో ఉన్న ఒక ఫకీరు ప్రభు వద్దకు వచ్చారు. ఆయన తలకు చటక అనగా రుమాలు కట్టుకొని శరీరంపై జుబ్బా వేసుకొని ఉన్నారు. వారి చేతిలో ఒక చిన్న లోటా ఉండెను. అది ప్రభు ముందు పట్టుకొని ప్రభువును ఉద్దేశించి, సాయి మేరా లోటా భర్దే అన్నారు. అనగా సాయి నా లోటా నింపి ఇవ్వండి అని. ప్రభు వద్ద తాత్యా మహారాజుల వారు కూర్చొని వేదాంత చర్చ చేస్తూ ఉండిరి. వారి దృష్టి ఆ ఫకీరు వైపుకు వెళ్ళలేదు. అందుకని ప్రభు ఆయనను పిలిచి ఆ ఫకీరు చేతిలోని లోటా తీసుకొని రూపాయలతో నింపి ఇవ్వాల్సిందిగా చెప్పారు. తాత్యా మహారాజుల వారు చర్చలో నిమగ్నం అవడం వల్ల ఆ లోటాను తీసుకుని కుప్పగా ఉన్న రూపాయలను మాట్లాడుతూనే ఆ లోటాలో నింపసాగారు. ఎంత సమయం గడిచినా లోటా మాత్రం నిండడం లేదు. దగ్గర ఉన్న అన్ని రూపాయలు అయిపోవడం చూసి ఆయన ఆ లోటాను అలాగే ప్రభువుకు ఇచ్చి మళ్ళీ వేదాంత చర్చలో మునిగిపోయారు. ఫకీరు అలాగే నిశ్శబ్దంగా చూస్తూ నిలబడ్డారు. ప్రభు ఆ లోటాను తీసుకొని 2 ఖర్జూర పండ్లు కొన్ని పూలు వేయగానే లోటా నిండిపోయింది. ప్రభు నవ్వుతూ, సాయి తీసుకోండి అంటూ ఫకీరుకు ఆ లోటాను ఇచ్చారు. ఫకీరు ఆ 2 ఖర్జూర పండ్లు పూలు మాత్రం తీసుకొని అంతే చాలు అంటూ లోటాను ప్రభు ముందు బోర్లించారు. అందులో నుండి లోటాలో ఉన్నదానికంటే ఎన్నో రెట్ల రూపాయలు కుప్పలాగా పడ్డాయి.
ఫకీరు ప్రభు వద్ద తల వంచి నమస్కరించి వెళ్ళిపోయారు. తాత్యా మహారాజుల వారు మాట్లాడడంలో నిమగ్నమై ఉండిరి. జరిగిన విషయం ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు ప్రభువు, తాత్యా, ఎలాంటి మనుషులు ఇక్కడికి వస్తారో ఎందుకు వస్తారో చూడకుండా అర్థం లేని చర్చ చేస్తూ కూర్చున్నావు. ఆ ఫకీరు లోటా నింపడం రాలేదు, కానీ తను గుమ్మరించిన రూపాయల కుప్పను చూడు అన్నారు. ఇది వినగానే తాత్యా మహారాజ్ ఆ కుప్ప వైపు చూశారు. అది చూసి ఆశ్చర్యపోయి ఆ ఫకీరు ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు. ఫకీరును వెతకటానికి 4 దిక్కులా మనుషులను పంపించారు, కానీ ఎక్కడా ఆ ఫకీరు కనిపించలేదు. ఆ ప్రభు దర్బార్లో ఫకీరు వేషంలో వచ్చిన తేజోవంతమైన యువకుడు వేరెవరో కాకుండా సాక్షాత్ శ్రీ షిరిడీ సాయిబాబా అయి ఉండిరి. సాయిబాబా సంస్థాన్ షిరిడీ నుండి ప్రకాశింపబడిన అచ్యుత్ యశ్వంత్ దోండే రాసిన శ్రీ సాయిబాబా అవతారవ కార్య గ్రంథము యొక్క ఆధారముగా ఫకీరుల వేషంలో స్వయంగా సాయిబాబాయే ప్రభు దర్బార్కు వచ్చి ఉండిరని ఖచ్చితంగా తెలుస్తుంది. ముస్లిం ధర్మంలోని పెద్ద పెద్ద ధర్మాధికారులు ప్రభు దర్శనానికి వచ్చేవారని పై విషయం వివరించిన రామకృష్ణ పంత్ తహసీల్దార్ అనేవారు. ఈ కథకు ముందు సిఖ్ మతస్థుని ముడుపుకు ముందు వచ్చే 2 విషయ కథలు రామకృష్ణ పంత్ గారి నుండి తెలిసినవి. కాశీయాత్రకు పోయే బ్రాహ్మణుడు. ఒక బీదవాడైన బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి కాశీయాత్రకు వెళ్లాలనే కోరికతో మాణిక్ నగర్కు వచ్చాడు. ప్రభు దర్శనం చేసుకుని ప్రసాదం ఇవ్వమని అడిగాడు. ప్రభువు ఒక శిష్యుడికి వంట సరుకులు ఉంచే గదిలో ఏమైనా ఉందేమో చూసి రమ్మని పంపించారు. శిష్యుడు ఆ గదికి వెళ్ళి చూసి ఏమీ లేదని తిరిగి వచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా ఏమీ లేదని చెప్పసాగాడు. తరువాత ఇంకో శిష్యుడిని పిలిచి ఆ గదిలో నుండి చేతికి ఏది వస్తే అది తీసుకుని రావలసిందిగా చెప్పాడు. ఈయనకు 10-15 మినుముల గింజలు కనిపించాయి. అవి తీసుకొని ప్రభు వద్దకు వచ్చాడు. ప్రభు వాటిని తీసుకుని ఒక కాగితంలో వేసి ఒక పువ్వు వేసి పొట్లం కట్టి బ్రాహ్మణుని చేతికి ఇస్తూ, ఇది ఒక డబ్బాలో వేసి నిత్యం పూజ చేయండి అని చెప్పారు. అలాగే కాశీయాత్రకు బయలుదేరవలసిందిగా చెప్పారు. ప్రభు వద్ద నుండి దారి ఖర్చులకు డబ్బు దొరుకుతుందని ఆ బ్రాహ్మణుడు ఆశపడ్డాడు. కానీ అది దొరకక ఆ బ్రాహ్మణుడు నిరాశ చెందాడు. ఆయన భార్య మాత్రం తెలివిగలదై ఉండెను. ప్రభువుపై ఆమెకు భక్తి ఉండెను. ప్రభు చేతి ప్రసాదంతో తమ కార్యం సఫలమవుతుందని పూర్తి నమ్మకం ఉండడం వల్ల దొరికిన దానితో సంతోషపడింది. ఆ దంపతులు ప్రసాదం తీసుకుని కాశీ వెళ్ళడానికి ప్రయాణమయ్యారు. 2 కోసులు నడిచిన తరువాత దారిలో ఉన్న గ్రామంలో ఆదర సత్కారాలతో పాటు 10 రూపాయలు కూడా దొరికాయి. ప్రభు ప్రసాదం యొక్క మహిమ చూసి ఆయన భార్య ఆనందించింది. ఆమె ఎప్పుడూ ప్రభు స్మరణ చేస్తూ ఉండేది. తరువాత కూడా ద్రవ్య ప్రాప్తి, భోజన ప్రాప్తి కలిగి యాత్ర నిర్విఘ్నంగా జరిగింది. దారిలో ఎలాంటి కష్టం కలగకుండా, ద్రవ్య లోటు కూడా ఎక్కడా రాకుండా ఆనందంగా యాత్ర పూర్తి చేసుకొని తమ గ్రామానికి వెళ్ళడానికి ముందు ప్రభువును దర్శించుకోవాలని మాణిక్ నగర్కు వచ్చారు. దర్శనం చేసుకుని పూజ చేశారు. ఆరతి అయిన తర్వాత ప్రభు మెల్లగా, మా వస్తువు ఒకటి మీ వద్ద ఉంది అని అది తిరిగి ఇవ్వండి, మీ పని నిర్విఘ్నంగా అయిపోయింది కదా, అది ఉంచుకొని ఏం చేస్తారు అని ప్రభువు అనగానే డబ్బాలోని పొట్లం తీసి ఇచ్చారు. ప్రభు అది విప్పగానే మినుములకు మొలకలు వచ్చి ఉన్నాయి. కొద్దిసేపు వాటి వైపు చూసి వాటిని దూరంగా పారేశారు. ఒకరోజు ఉండి మరుసటి రోజు తమ ఊరికి వెళ్ళారు. దారిలో ఎక్కడా ముందు జరిగినట్లు భోజన వసతి దొరకలేదు. అంత దూరం కాశీయాత్ర నిర్విఘ్నంగా జరిగి ఇంత దగ్గరగా ఉన్న తమ ఊరికి వెళ్తుంటే ఇలా ఎందుకు జరుగుతుందో అని ఆ స్త్రీకి ఆశ్చర్యం కలిగింది. భర్త వద్ద ఈ విషయం ప్రస్తావిస్తుండగా ఇదంతా ఆ ప్రభు ఇచ్చిన పొట్లం మహత్యం అని అర్థమైంది. ప్రభు తమ మహిమను ఆ పొట్లంతో చూపించారు. ప్రభు దయతో తమ కాశీయాత్ర కోరిక ఫలప్రదమైందని అనుకున్నారు. ఐనుద్దీన్ ఉస్తాద్. చిటుకుప్ప అనే గ్రామంలో ఐనుద్దీన్ సాహెబ్ అనే పేరుగల ఒక ముస్లిం పండితుడు ఉండేవారు. ఈయన ఉపాధ్యాయుడు. సర్కారీ కచేరీలో పూర్వకాలంలో అరబ్బీ నేర్పించే వారిని నియమించేవారు. ఐనుద్దీన్కు తన విద్యపై చాలా గర్వంగా ఉండేది. చిటుకుప్పలో కొంతమంది బ్రాహ్మణుల పిల్లలు వీరి వద్ద పార్సీ నేర్చుకోవడానికి వెళ్ళేవారు. ఆ విధంగా రామకృష్ణ పంత్ కూడా వెళ్ళేవారు. ఐనుద్దీన్ బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేవాడు. పిల్లలకు అది తప్పుగా అనిపించేది. కానీ వారికి
వారికి వాదన చేసే శక్తి లేకపోవడం వల్ల నిశ్శబ్దంగా ఆయన అనేది భరించేవారు. ప్రభువుకు సంబంధించిన విషయంలో కూడా అసంబద్ధంగా మాట్లాడేవాడు. మనుష్యులు ఇతర మనుషుల పూజ చేయడం, నమస్కరించడం తప్పు. ఇలా చేసే వారందరూ మూర్ఖులు అని ఎప్పుడూ అంటూ ఉండేవాడు. ఒకసారి రామకృష్ణ పంత్ తన తండ్రి మామతో పాటు ప్రభు దర్శనానికి వెళ్తుండగా ఐనుద్దీన్ ప్రభు ఎలాంటి వారో చూద్దామని మాణిక్ నగర్కు వాళ్లతో పాటు వచ్చాడు. ప్రభువు దగ్గరికి వెళ్ళగానే ముఖంలో తేడా కనిపించింది. తన సమక్షంలో 1000 మంది పూజ చేయడం, సాష్టాంగ నమస్కారం చేయడం కనిపించింది. ఈ విషయంలో మాత్రం మనుషులకు పూజ చేయడం పరమేశ్వరునికి విరుద్ధంగా పెద్ద తప్పు చేయడం అవుతుందని దాని ఆధారమైన ఖురాన్లోని వాక్యాన్ని చెప్పాడు. అది విని ప్రభువారి జ్ఞానానికి మెచ్చుకున్నారు. అప్పుడు ఆయన అక్కడ కూర్చున్న వారి వైపు గర్వంగా చూశాడు. అలా మాట్లాడుతూనే తనకు విరుద్ధంగా ప్రభువు ఖురాన్లోని 7-8 వాక్యాలు అని చూపించారు. తమ పవిత్ర గ్రంథం యొక్క ఇంత సూక్ష్మ జ్ఞానం ప్రభువుకు ఉండడం చూసి అతని గర్వం పూర్తిగా దిగిపోయింది. ప్రభు ముందు మాట్లాడే ధైర్యం కూడా పోయింది. ప్రభుకున్న జ్ఞానంలో రూపాయిలో అణా పైసా వంతు కూడా తనకున్న జ్ఞానం సరిపోదని ఒప్పుకున్నాడు. ఇంకా తాను జ్ఞానం యొక్క తలుపు దగ్గరే ఉండి సరిపోదని ఒప్పుకున్నాడు. లోపలికి వెళ్ళలేకపోయానని ప్రభులాంటి సర్వజ్ఞులతో వాదం చేసే మూర్ఖమైన పని చేశానని పశ్చాత్తాపపడి ప్రభు కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పటి వరకు తాను అపరాధం చేశానని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు ప్రభు మాటలతో ఆయనను సమాధానపరిచి నిజమైన ధర్మరహస్యం చెప్పారు. అప్పటి నుండి ఐనుద్దీన్ నడవడికలో తేడా కనిపించింది. హిందువులపై ద్వేషాన్ని విడిచిపెట్టాడు. దునియామే ఏక్ పరబు సచ్ హై, బాకీ సబ్ ఝూఠ్ హై. ఈ ప్రపంచంలో ప్రభువు ఒక్కరే సత్యమైన వారు, మిగిలిందంతా మిథ్య. ఇలా ఎప్పుడూ అంటూ ఉండేవారు. ఐనుద్దీన్ స్వభావంలో, ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి రామకృష్ణ పంత్ మరియు ఆయన తండ్రి చాలా సంతోషపడ్డారు. ఈ సంఘటన జరిగిన తరువాత ఐనుద్దీన్ సాహెబ్ ప్రభుకు పరమభక్తుడై తర్వాత ఎప్పుడూ హిందూ ధర్మాన్ని దూషించలేదు. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 29వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.